ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత కాలం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో వేకుజాముని లేపి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరి వాక్యం ద్వారాగా మనకు ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఉదయకాల సమయంలో 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకొని పోతున్నాం. గత కాలంలో మొదటి తిమోతి పత్రిక ద్వారా కొంతవరకు మనం తిమోతి పత్రిక మీద అవగాహన తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేసాం. అలాగే ఈ 2వ పత్రిక ద్వారాగా మరికొంత సమాచారాన్ని, మరికొంత అవగాహనని మనము తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మనిషి బాబు? కనుక ఈ 2వ తిమోతి పత్రిక ద్వారాగా తండ్రి అయినటువంటి దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారాగా ఆయన యొక్క సువార్త మరి పౌలు గారు ఏ రీతిగా ఆయన ప్రకటించారో ఏ రీతిగా తెలియజేస్తూ ఒకరి తర్వాత ఒకరు బాధ్యతల్ని ఇతరులకు అప్పగించుకుంటూ సువార్త పనిభారాన్ని ఎలాగైతే పంచుకున్నారో వారు చేసే ప్రభు పరిచర్ని మనము చక్కగా విందాం, నేర్చుకుందాం ఈ 2వ తిమోతి పత్రిక ద్వారాగా. ఓకేనా మంచి బాబు? రైట్. కనుక ఈ 2వ తిమోతి పత్రిక మనం ప్రార్థన ద్వారాగా ప్రారంభించుకుందాం. దేవుడు చక్కనటువంటి జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని ఈ యొక్క అధ్యాయం ద్వారాగా లేదా ఈ పత్రిక ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానతుడు మా ప్రియ పాలకు తండ్రి, మీ ఘనమైన అంతమైన శ్రేష్టమైన నామానికి ఏళ్ళతోనే శుద్ధాలు చేయించుకోండి. ఈ గురించి ఉదయకాల సమయంలో వేగరమైన తండ్రి 2వ తిమోతి రాసిన పత్రిక తండ్రి మొదటి అధ్యాయం తండ్రి మేము చదువుగా నేర్చుకుంటుగా మాకు సమయమైన తెలియ జ్ఞానాన్ని తిన్నాడు కాల సమయం తండ్రి మొదటి పత్రిక ముగించుకొని తండ్రి 2వ పత్రిక మేము అడుగు పెడుతున్నాం. మాకు సమయమైన తెలియ జ్ఞానాన్ని ఇచ్చండి. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. జై తెలుగు ప్రార్థన. ప్రార్థన పాత్రనామం చేసిన యువతకాడుతుంది వేగిరమైతే నీ సన్నిధి బాణాసిన మీరు తెచ్చుకున్నది ఈ సమయం ట్రీగా తండ్రి 2వ తిమోతి రాసిన పత్రిక తండ్రి 1వ చదువుతుండగా నేర్చుకుని పోతుండగా సొంత నీతిని బతవడవుతుంది వారు స్కూల్లో చేయండి ఈ సమయం ట్రీగా 2వ పత్రిక మేము చదువుతుండగా ఈ పత్రిక మీద మాకు ఒక అవగాహన వచ్చేలా చేయండి. ఈ వద్ద కలుస్తుంది వేగిరమైతే నీ సన్నిధి బాణాసిన మీకు తెచ్చుకున్నాం. నేను నిన్న కాల్సం మెరకెంత కాచుకొని మీకు తెచ్చుకున్నాను. దీన్ని ఈ లైసెన్స్ బిబ్బు పెట్టిలంతా ఆయన వారికి తెచ్చాను. మీ ప్రేమించిన సాంఘిక సంఘం దీవించండి. ఓదురు పోయేసరికి ఈ సంఘం దీవించండి. సంఘం కాపాడి దీవించండి. వస్తున్న బియ్యంలో కుటుంబం కూడా ఆశ్రయించండి తండ్రి. రెండు సంఘం శాఖను దీవించండి తండ్రి. నూతనంగా తర్ఫీదా మీ శాఖలను దీవించండి తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం ప్రార్థన. రైట్. మంచిది ఆయన. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గత కాలంలో నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో వేకువజామునే మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా నాయన ఈ పరిచర్యకు మీరు అనుగ్రహిస్తున్నందుకే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, ఈ సమయంలో ప్రార్థించిన 20 బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలను ఓదూరు, వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాలను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే నాయన వేకుజాముని మీ మీద ఆనుకుని ఆధారపడి తండ్రి నాయన వారి యొక్క పనిపాట్లు ప్రారంభించుకున్నారో ప్రభా, అటువంటి బిడ్డలందరికీ మీ తోడును, మీ యొక్క కృపను, మీ యొక్క కాపుదలను, భద్రతను, దీవెనను, ఆశీర్వాదాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. అలాగే ప్రభా, సంఘంలో ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, ఉదయకాల సమయంలో నాయన ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని ప్రియులైన పరిశుద్ధులందరికీ దయచేయండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును నాయన మాకును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, ఉదయకాల సమయంలో 2వ తిమోతి పత్రిక నుంచి నాయన ధ్యానపూర్వకంగానైనా కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మేము వినడానికి, నేర్చుకోవడానికి మేము సిద్ధపడ్డాం ప్రభా. మీ యొక్క ఆత్మ సహాయంతో చక్కనటువంటి మాటలు మీరు మాకు వినిపించండి, అందించండి, నేర్పించండి. మీ మహిమ కొరకు, మీ కుమారుని యొక్క సువార్త కొరకు, సంఘ పరిచర్య కొరకు మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో అట్టి ఉనికిని, అట్టి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. మంచిది నాయన.
దేవాతి దేవుడు మరి గత సమయం అంతట్లో మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా, అలాగే 2వ తిమోతి పత్రిక ద్వారాగా మనకు అనుగ్రహించిన మరి పరలోకమందున్న కన్న తండ్రి మరొకసారి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనము మొదటి పత్రికని ముగించుకుని 2వ పత్రికలోనికి ఎంటర్ అవబోతున్నాం మనం. ఓకేనా మోషే బాబు? కనుక ఇప్పుడు ఈ 2వ పత్రిక ద్వారాగా దేవుని యొక్క ఆలోచనలు ఏంటో, ఉద్దేశాలు ఏంటో మనము చక్కగా నేర్చుకోవడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క ఆలోచనలన్నింటినీ కూడా, ఉద్దేశాలన్నీ కూడా, అనగా దేవుని సంకల్పాన్ని అంతటినీ తెలియజేస్తుంది ఎవరంటే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు అనమాట. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ 2వ తిమోతి పత్రిక ద్వారాగా పౌలు ఏం మాట్లాడుతున్నారు, ఏం తెలియజేస్తున్నారని జాగ్రత్తగా మనం వినేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఇక ఈ 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పౌలు గారి యొక్క మరణానికి ముందు ఏంటైనా పౌలు గారి యొక్క మరణానికి ముందు తిమోతికి రాసిన ఒక ఆత్మీయ ప్రోత్సాహకరమైనటువంటి లేఖే ఈ 2వ తిమోతి పత్రిక. ఓకేనా? రోమాచరలో ఉంటూ కష్టకాలంలో ఉన్న తిమోతిని ధైర్యపరచడానికి, సువార్త సేవలో నమ్మకంగా ఉండమని, దేవుడు ఇచ్చినటువంటి శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహాన్ని ఉపయోగించి పిరికితనము గల ఆత్మను విడిచిపెట్టమని పౌలు గారు ఈ పత్రికలో వ్రాస్తున్నటువంటి మాటలు అన్నమాట. ఓకేనా మోషే బాబు? ఈ మాటలు చాలా శక్తివంతమైనవి, చాలా ఉన్నతమైనటువంటివి. ఇవి నీకు ఏం కలగజేస్తాయంటే నీకు ధైర్యాన్ని కలగజేస్తాయి, నీకు సంతోషాన్ని కలగజేస్తాయి, నీకు ఏమి ఇస్తాయంటే శక్తిని కలగజేస్తాయి. ఈ మాటలు నువ్వు వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలని పౌలు ఏం చేస్తున్నాడంటే తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు పౌలు గారికి మరణకాలం సమయమైంది, మరణించబోతున్నాడు ఆయన. అంటే ఒక ఆత్మీయ తండ్రి లేడన్నటువంటి బాధ, చింతన నీకు ఉండకూడదు. నీకు దేవుడు ఉన్నాడు, ధైర్యంగా తోడుగా నీకు ధైర్యం ఇచ్చేటువంటి ఆత్మని ఇచ్చాడు తప్ప దేవుడు నీకు పిరుకుతనం గల ఆత్మని ఇవ్వలేదని ఈ అధ్యాయంలో పేర్కొంటూ తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. ఇక సువార్త కొరకు దేనినైనా కూడా మనము లెక్క చేయకూడదు. సువార్త కొరకు అన్నింటినీ ఏం చేయాలంటే పోగొట్టుకోవాలి, అన్నింటినీ వదులుకోవాలి అని ఈ అధ్యాయం ద్వారాగా పౌలు గారు మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు రచయిత ఎవరు మనకి ఈ అధ్యాయానికి? పౌలు గారు. ఈయన కాలం ఎప్పుడు రాశాడు? ఈ 2వ పత్రిక చెరలో నుంచి. అదే ఎప్పుడు రాశాడంటే సుమారు క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకం 67-66 మధ్య కాలంలో ఆయన ఈ పత్రికని వ్రాయడం జరిగిందనమాట. ఓకేనా మోషే బాబు? ఈయన ఎక్కడి నుంచి రాశాడు అని అంటే ఈ 2వ పత్రిక రాసే సమయానికి ఆయన ఆల్రెడీ మరలా 2వసారి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందంటే ఆ రోమాలో మరలా ఖైదీగా ఉండడం జరిగిందనమాట. ఇది అతనికి చివరి పత్రిక అనమాట, తన మరణానికి ముందు రాసినటువంటి పత్రిక. ఓకేనా మోషే బాబు? పరిస్థితి ఏంటంటే పౌలు మరి ఒంటరిగా ఉన్నాడు గనక, దూరంగా ఉన్నాడు గనక అతన్ని విడిచిపెట్టేయాలి గనక తిమోతి ఇంకా భయానికి లోనవుతున్నాడు అనమాట. ఇప్పుడు మరి ఆయన ఏమో చూస్తే చెరసాల్లో ఉన్నారు, ఆయన మరణకాలానికి సమీపంగా ఉన్నాడు కనుక ఇప్పుడు తిమోతి ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడిగా ఉన్నాడు, భయాందోళనకి లోనవుతున్నాడు. కనుక నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నువ్వు విశ్వాసములో నిలకడగా ఉండు, నమ్మకంగా ఉండు, నువ్వు పొందుకున్నటువంటి ఆత్మను ప్రజ్వలింపజేయి, నీ వరాలని లక్ష్యపెట్టు, వరాలతో నువ్వు ఉండు, సువార్తను కాపాడు, ప్రకటించు అని తిమోతి గారికి అనేక విధాలమైనటువంటి మాటలను పౌలు గారు వ్రాయించినటువంటి ఒక మంచి ధైర్యపరిచేటువంటి లేఖే ఈ 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం. ఓకేనా మోషే బాబు? ఇక సారాంశంలోనికి వెళ్దాం. ఇది ఈ పత్రిక యొక్క నేపథ్యం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు రెండవదిగా మనం సారాంశంలోనికి వెళ్దాం. ఈ అధ్యాయంలో రాబడినటువంటి వచనాలు ఎన్ని ఉన్నాయి మనకి? సుమారుగా 18 వచనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 18 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మొదటి భాగం మొదటి 5 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే ఆత్మీయ వారసత్వము మరియు ప్రేమ. ఆత్మీయ వారసత్వము మరియు ప్రేమ. పౌలు తిమోతిలోని నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని, పౌలు గారు తిమోతిలోని నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని ఆయన
చూశారు. ఏం చూశారు బాబు మోషే బాబు? నిష్కపటమైన నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని చూశారు. ఎలా చూశారు? ముందుగా అతని తల్లి అయినటువంటి యూనీకే, అమ్మమ్మ అయినటువంటి లోయలో నుండి వచ్చిన ఆత్మీయ విశ్వాసాన్ని గుర్తు చేస్తూ, తిమోతి నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నానని మరి తిమోతి గారితో ఈ మాట మాట్లాడుతున్నారనమాట. తిమోతిలో ఉన్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసం ఎలా వచ్చిందంటే అతని తల్లి యూనీకే, అతని అమ్మమ్మ లోయి. అంటే తిమోతికి విశ్వాసము, బైబిల్ ట్రైనింగు, బైబిల్ టీచింగు ఇవన్నీ కూడా ఎక్కడ ముందుగా పునాది వేయబడ్డాయే? తన తల్లిగారు, తన అమ్మమ్మ గారి దగ్గర విశ్వాసంలో పునాదిగా నిలబడ్డాడు. ఆ తర్వాత దేవుని కొరకు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో పౌలు గారితో మరింత బైబిల్ ట్రైనింగ్ పొంది మరింత దేవుని కొరకు చక్కగా బ్రతకడం ఆయనకి నేర్చుకున్నాడు. ఎవరు అని అంటే తిమోతి గారు అనమాట. అందుకనే అతన్ని ప్రేమిస్తూ మాట్లాడుతూ మొదటి 5 వచనాలు ఏమని గుర్తు చేస్తున్నాడంటే, నువ్వు ఏం చేయాలంటే ఆత్మీయ వారసత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ తల్లి విశ్వాసాన్ని, నీ అమ్మమ్మ విశ్వాసాన్ని, నీ విశ్వాసాన్ని దేవుని ముందు నువ్వు నిలబెట్టాలి, నువ్వు కాపాడాలి. దాని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు తట్టుకుండేవాడిగా ఉండాలి, లెక్క చేయనటువంటి వాడిగా ఉండాలని మరి పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతున్నటువంటి మొదటి 5 వచనాలు, మొదటి పత్రిక మొదటి 5 వచనాలు మనకి ఈ సందర్భాన్ని సెలవిస్తున్నాయి. ఇక రెండవ భాగం 6 నుంచి 7 వచనాలు. 6 నుంచి వచనాలు ఏమంటున్నాడంటే, నిప్పును ప్రజ్వలింప చెయ్యాలి అని అంటున్నాడు అనమాట. నీలో ఉన్నటువంటి వరమును ప్రజ్వలింపజేయము, నీలో ఉన్నటువంటి ఆత్మను ప్రేరేపించు అని పౌలు గారు 6-7 వచనాల్లో మాట్లాడుతున్నాడు అనమాట. పౌలు చేతులుంచడం ద్వారాగా పొందిన దేవుని వారసత్వాన్ని ఏంటంటే మోషే బాబు? పౌలు చేతులుంచడం ద్వారాగా పొందిన దేవుని అలాగే దేవుని వరాలను తిమోతిని నిద్రపరచకుండా ఏం చేయాలట? నిప్పులా ప్రజ్వలింపజేయాలని కోరుకుంటున్నాడు అనమాట. మరి ఆయన చేతులుంచాడు కదా ఎవరి మీద? తిమోతి గారి మీద. అనేక వరాలని పొందుకున్నారు. అంటే అపోస్తులు చేతులుంచడం వలన ఏమొస్తుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మ వస్తే ఎలాంటి సాహస కార్యాలైనా చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని వస్తుంది, కనబడుతుంది. కనుక ఈరోజు కూడా అనేక మంది దైవజనులు వాక్యం ద్వారాగా ఆత్మీయ వరాలని సంపాదించుకుంటున్నారు. వాటి ద్వారాగా అనేకమైనటువంటి కార్యాలను చూడగలుగుతున్నారు, అనేక కార్యాలను సంఘంలో చేయగలుగుతున్నారు. ఓకేనా? అలా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆత్మీయ వరాలను ఏం చేద్దంటున్నాడు పౌలు గారు తిమోతిని? నిప్పులాగా ప్రజ్వలింపజేయాలి. నిప్పు వెలుతురిస్తూ ఎలాగైతే మంటను కలిగిస్తూ ఏమంటే ఒక ఆకారాన్ని మనకు కావలసినటువంటి రీతిలో అగ్ని ఎలాగైతే ఇస్తుందో నువ్వు కూడా ఆత్మలో ప్రజ్వలించాలి. నీలో ఉన్నటువంటి వరాలను వెలిగించాలి. నీలో ఉన్నటువంటి వరాన్ని ఏం చేయకూడదట? నిద్రపోనివ్వకూడదు. అందుకనే ఆత్మను ఆర్పకుడి అని వ్రాయబడింది. ఆత్మను ఏం చేయకూడదు మోషే బాబు? సరే, ఇవి మనకి 6-7 వచనాలు ఈ రీతిగా మనకి సెలవిస్తున్నాయి. ఇక పిరికితనము, శక్తి. ఏంటి మోషే బాబు? పిరికితనము, శక్తి. 7 నుంచి 12 వచనాల్లో ఈ భాగాలు మనకు కనబడతాయి. వాస్తవానికి ఇక్కడ పౌలు అంటారు, దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి ఏమి ఇవ్వలేదట? పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. శక్తి, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చినే కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. కనుక ఇప్పుడు ఇవి నీకు వరాలుగా ఇవ్వబడ్డాయి. ఈ వరాలు నువ్వు ఏం చేయాలి? ఉపయోగించాలి. ఈ వరాలను ఏం చేయాలి మోషే బాబు? ఉపయోగించాలి. దేవుడు కూడా మనకు కొన్ని పరిశుద్ధాత్మ వరాలని ఈరోజు ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రతిరోజు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ వరాలను మనం ఏం చేయాలి? వాటిని కాపాడుకోవాలి. ఏంటా పరిశుద్ధ వరాలు? ఇదిగో ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి బైబిల్ని చదవాలి. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలంటే ఏం తెలియాలి నీకు? బైబిల్ తెలియాలి. ఇది ఆత్మీయ వరాలు. ఈ వరాల పట్ల నువ్వు ఏం చేయకూడదు? నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆటలు, పాటలు ఇవన్నీ మనకి సెకండరీ. ఫస్ట్ ఏంటి అంటే వాక్యానికి, ప్రార్థనకి మనం ఇతరుల కొరకు నియమింపబడ్డాం. కనుక ఇతరుల అవసరాల్లో మనం పాలు పంచుకుంటూ ఇతరుల కొరకు ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళాలి. ఇవి నేడు మనకు పరిశుద్ధాత్మ వరాలుగా ఇవ్వబడ్డాయని ఈ అధ్యాయంలో మనకి 7 నుంచి 12 వచనాల్లో మనకి సెలవిస్తుంది అనమాట. సువార్త కోసం శ్రమలను అనుభవించడానికి ధైర్యంగా ఉండాలని పౌలు మాటగా చెప్తున్నాడు అనమాట. సువార్త కోసం
శ్రమలను అనుభవించడానికి ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. సువార్త చేస్తుంటే నాకు ఆపదలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయని పిరికితనంతో వెనకడుగు వేసేవారుగా ఉండకూడదు. ఎదరడుగు వేయాలి. 2 సార్లు ఓడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీనుల మీద. అయినా సరే మూడోసారి ఏం చేశారు వాళ్ళు? మరలా ఏం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళారు, ఉపవాసంతో ఉన్నారు, పశ్చాత్తాపడ్డారు, ప్రార్థన చేశారు. అప్పుడు విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలాగే మనకి కూడా పిరిగితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు, ధైర్యం కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు. సువార్త కొరకు ఎదురవుతున్నటువంటి ఆ కష్టాలని, నష్టాలని ఓర్చుకుని తట్టుకుని ఎదరడుగు వేయాలే తప్ప వెనక అడుగు వేయకూడదని 7-12 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక హెచ్చరికలు మరియు నమ్మకత్వం. ఇటు మోషబాబు హెచ్చరికలు, నమ్మకత్వం. 13-18 వచనాలు ఈ భాగాలు మనకి కనబడుతున్నాయి. సత్యమైన బోధను పట్టుకోవాలని, పరిశుద్ధాత్మ సహాయంతో దానిని కాపాడుకోవాలని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. సత్యమైనటువంటి బోధన ఏం చేయాలి? పట్టుకోవాలి గట్టిగా. సత్యమైనటువంటి బోధను పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. సత్యమైనటువంటి బోధ ప్రతి వ్యక్తి జీవితంలోనూ దీనిని ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ విశ్వాసి అయినా సరే సత్యాన్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఒకానొక సమయంలో అతనికి దాపరిస్తుంది. కనుక దానిని ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇది 13-18 వచనాల్లో ఈ భాగాలు మనకు కనబడతాయి. ఓకేనా మోషబాబు? ఇక చివరగా సత్యమైనటువంటి బోధను పట్టుకోవాలి. అలాగే ఒనేసిము వంటి నమ్మకమైనటువంటి స్నేహితుల గురించి ఈ అధ్యాయంలో ప్రస్తావించాడు. ఓకేనా మోషబాబు? ఇక చివరగా మరి అధ్యాయంలో ఏముందో మరొక భాగాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ముందుగా ఈ 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ఒక్కసారి మనం చదువుతూ ఇక ఈ అధ్యాయం మనకి ఏం బోధిస్తుందో ఆ మాటలను నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ఆ 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయం చదువుదాం. ఒకసారి చదువునాను. ఈ క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తుడైనటువంటి పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము మీకు కలుగునుగాక. ఇప్పుడు 3 వచనాలు అంటున్నారు ఆయన. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేర్చుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకుని నాకు పూర్ణానందము కలుగుటకే నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార్య ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ తల్లి అయిన లోయలోను, నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకేలోను నివసించును. అది నీ యందును సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే పౌలు గారు ఇక్కడ ఏం చెబుతున్నారంటే నా ప్రార్థనల యందు ఏం చేస్తున్నాడట? ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఒక్కసారి మనం ఆలోచించాలి మోషబాబు. అంటే పౌలు గారు మనసులో తిమోతి గారి గురించి ఎలా ఉందట? ఎడతెగకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఎవరిని? తిమోతిని. ఆయన ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా పౌలు గారి యొక్క జ్ఞాపకాల్లో ఎవరున్నారు అని అంటే తిమోతి గారు ఉన్నారు. దేని కొరకు, ఎందుకు పౌలు గారి మనసులో తిమోతి ఉన్నాడంటే సువార్త కొరకు, అనేక ఆత్మలను రక్షించే పనిలో, అనేక కుటుంబాలను వెలిగించే పనిలో ఒక మంచి సువార్థికుడుగా, సేవకుడుగా ఎవరున్నాడు అంటే తిమోతి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక్కడిగా ఉన్నాడో, ఒంటరిగా ఉన్నాడో, ఏదైనా ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆందోళనతో, ఒక భయంతో అతని మనసులో చింతన కలిగి ఉన్నాడు. అయినా సరే దేవుని పక్షాన్ని ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ధైర్యం వహిస్తూ అంటున్నాడు, తిమోతి నా ప్రార్థన లేని ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు కన్నీళ్లను తలంచుకుని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు నీ యందు ఉన్న నిష్కపటమైనటువంటి విశ్వాసమును చూడవలనని నేను ఏం చేస్తున్నాడు? రేయింబగళ్ళు ఎదురు చూస్తున్నాడట తిమోతిని చూడాలని. అంటే ఎంత గొప్ప లోతైనటువంటి ప్రేమ దాగుందో తెలుసా ఈ మాటల్లో? ఒక పౌలు గారు తిమోతిని ఎంత గొప్పగా ప్రేమించడానికి గల బలమైన కారణం ఏంటంటే ఒకే ఒకటి వాక్యము.
అలాగే ఇప్పుడు ఈ సందర్భాలను బట్టి మనకు కూడా ఏం జ్ఞాపకం రావాలంటే, ఈ ఇతరులను మనం చూస్తున్నప్పుడు, ఇతరులు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, మనం వారిని చూసి కూడా మనకు అదే ధైర్యం రావాలి, అదే ఆనందం కలగాలి. కారణం ఏంటంటే, ఈరోజు దేవుని కొరకు బ్రతికేవారు తక్కువ, లోకం కొరకు బ్రతికేవారు ఎక్కువ. దేవుని కొరకు ఎవరైతే గొప్పగా బ్రతుకుతున్నారో వారిని మనం ఏం చేయాలంటే, ఈ అధ్యాయాన్ని బట్టి చక్కగా వారిని బట్టి మనం ఆనందపడాలి, సంతోషపడాలి. కనుక తిమోతి ఎలా ఉన్నాడనంటే, ఇదిగో చక్కగా దేవుని కొరకు నిలబెట్టాలనేటువంటి ఒక ఆశ ఆలోచనతో, తిమోతిని నిలబెట్టాలనేటువంటి ఒక ఆశ ఆలోచనతో పౌలు గారు రేయింబగళ్ళు నిన్ను నేను చూడాలనుకుంటున్నాను, కానీ చెరలో ఉండిపోయిన బందీనైపోయిన, అయినా సరే నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నీ తల్లి నీ అవ్వ వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి విశ్వాసం నీలోనికి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆ విశ్వాసాన్ని, నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. సువార్త పక్షాన్ని నిలబడాలి, సేవ చేయాలి. ఎవరు మనుషులు ఉన్నా లేకపోయినా నీకు అప్పగించబడింది ఒక పెద్ద బాధ్యత. అది దేవుని కృప, అది దేవుని యొక్క గొప్పతనం నీకు అనుగ్రహించాడు దేవుడు. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆ ప్రఖ్యాతిని, ఖ్యాతిని నీకు ఇచ్చాడు దేవుడు. కనుక నువ్వు ఇప్పుడు దానిని ఏం చేయాలి? కాపాడుకోవాలి, దానిని కాపాడుకోవాలి అని ఈ రెండు పత్రికలు రాశారు ఆయనకి, 2 పత్రికలు రాశాడు ఆయనకి. కనుక అంటున్నాడు ఇంకా పౌలు గారు మరి తిమోతిని ఇంకేమంటున్నాడో 4వ వచనం చూద్దాం, చూడండి. ఆ ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలెనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఏమండి, దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయాలి. నీలో ఉన్నటువంటి ఆత్మ వెలుగుతూ ఉండాలి. నువ్వు అనేకులను వెలిగించాలి. నువ్వు వెలగాలి అనన్నా, నువ్వు ఇతరులను వెలిగించాలన్నా నీలో ఉన్న ఆత్మను ప్రజ్వలింపచేయాలి. నేను వ్రాసినటువంటి మాటలు నువ్వు చదవాలి. నేను వచ్చేంత వరకు నువ్వు చదువుట ఎందును, నేర్చుకున్నట ఎందును జాగ్రత్త కలిగి ఉండమని చెప్పాడు కదా పౌలు గారు మోషే బాబు. కనుక పౌలు ఏం చేస్తుంటే, తనలో ఉన్నటువంటి ఆత్మను ఏం చేయమంటున్నాడు ఆయన? ప్రజ్వలింపచేయాలని కోరుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు 8వ వచనం, 9వ వచనం చూద్దాం, చూడండి. 8వ వచనం, కాబట్టి నీవు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడివై ఉండుము. సువార్త సేవలో ఎలా ఉండమంటున్నాడు ఆయన? పాలివాడివై ఉండాలి. నేను ఖైదీనయ్యాను కదని నువ్వు సిగ్గుపడొద్దు అని అంటున్నాడు. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని పౌలు గారు మాట్లాడుతూ ఈ 2వ అధ్యాయంలో అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. దేవుని పని చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు మనము ఇతరులు మనల్ని ఏం చేస్తారో? ఖైదీలుగా చేస్తారు, చెరసాలకు పంపుతారు. ఏమంటే సువార్తను ఆఫ్ చేయడానికి సిద్ధపడతారు. అయినా సరే మనం ఏం చేయకూడదు? మనం నమ్మిన, మనం చేస్తున్నటువంటి సేవ నీతియుక్తమైనటువంటిది, యథార్థమైనటువంటిది అని ఇతరులు తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడనంటే, ఒక్కొక్కసారి మనం బంధింపబడిన, ఒక్కొక్కసారి సేవ నిమిత్తం మనం ఏమంటే చెరసాలకు వెళ్ళినా, ఖైదీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మహిమపరచబడేటువంటి రీతిగా ఉండాలని పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు. దేవుని శక్తిని బట్టి సువార్త విషయమైన శ్రమానుభవంలో నాతో పాలువాడమై ఉండుము. 9వ వచనం చూడము, 9వ వచనం చదువు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయమైన సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మనల్ని ఏం చేశాడట? ఆయన రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. యేసుక్రీస్తు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తులుగాను, బోధకునుగాను నియమింపబడితిని. అంటే సువార్తలో, సేవలో నేను ఎలాగ నియమింపబడ్డానో, నేను నియమింపబడడానికి యేసుక్రీస్తుల వారు ఎలా కారకులయ్యారో, ఆయన కారకులు అవ్వడానికి ఆయన మనల్ని ఎలా పిలుచుకున్నాడో మరొక్కసారి దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని పౌలు గారు తిమోతికి వివరిస్తున్నాడు. నేను ఆ సువార్తకి నేను బోధకుడుగాను, అపోస్తులుగాను నియమింపబడ్డాను. ఇప్పుడు నువ్వు నా ద్వారాగా ఏం చేయబడుతున్నావు? నువ్వు కూడా నియమింపబడ్డావు. నువ్వు కూడా ఈ సేవలు, ఈ పరిచర్యలు ఇలాగే వెళ్ళాలి. ఇదిగో నేను ఖైదీగా చేయబడని, అవసరమైతే నీవు కూడా ఖైదీగా అయినా సరే భయపడవలసిన పని
బాధపడవలసినటువంటి పని లేదు అని తిమోతిని ఏం చేస్తున్నాడు పౌలు గారు? పురుగొలుపుతున్నాడు. ఇప్పుడు ఎన్ని వచనము? 11వ వచనం చదువు. ఎన్ని వచనం? 13, 12 వచనం చదువు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. ఈయన నమ్మిన వారు ఎవరో ఆయనకి తెలుసు. ఎవరు ఆయన? దేవుడు. కనుక నేను సిగ్గుపడను అని అంటున్నాడు. చాలామంది సువార్తలు చెప్పే సమయంలో ఏం చేస్తామంటే మొహమాటంతో మనం సిగ్గుపడుతూ ఉంటుంటాం. కారణం ఏంటంటే మనం ఎవరిని నమ్ముతున్నాం మనకి తెలియదు. మనం ఎవరిని నమ్ముతున్నాం? ఇతరులను నమ్ముతాం, మనుషులు నమ్ముతాం, కానీ దేవుణ్ణి నమ్మం. దేవుణ్ణి నమ్మేవాడు ఏం చేయడు తెలుసా? సిగ్గుపడడు, భయపడడు. కనుక ఇక్కడ పౌలు ఏమన్నాడంటే నేను సిగ్గుపడను, నేను ఆయన నాకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. అది మొదట దేవుడు నన్ను కాపాడగలడు, దేవుడు నన్ను నడిపించగలడు అన్న నమ్మకం నీలో ఉంటే నువ్వు ఏదైనా దేనినైనా చేయడానికి సిద్ధపడతావని వాక్యం సెలవిస్తుంది. ఓకేనా మోష బాబు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడిపై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును ఏం చేయాలి? గైకొనాలి అని పౌలు గారు ఒక మంచి సేవకుడుగా మరి తిమోతిని ఇన్ని రకాలుగా నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక చివరిగా 14వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడు? 14వ వచనం చదువునాను. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ వలన ఏం చేయాలట? కాపాడాలి. నీకు అప్పగింపబడినటువంటి ఆ పరిచయం నువ్వు ఏం చేయాలి? కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలి అని అంటే నువ్వు దినదినము సేవలు, సువార్తలు, పరిచర్యలు అలుపెరగని వాడిగా వాడబడాలి. ఇప్పుడు 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచి పోయిరని సంగతి నీ వెరుగుదువు. ఆసియాలో ఉన్న వారందరూ పౌలు గారిని ఏం చేశారట? విడిచి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే మరి ఆయన్ని బంధించారు కదా, ఆయన ఖరీదుగా తీసుకుని వెళ్ళారు కదా, చెరలోనికి తీసుకుని వెళ్ళారు కదా. ఇప్పుడు పౌలు గారితో పాటు ఇంకా ఈ బోధకి, ఈ పరిచర్యకి ఎవరైతే ఉన్నారో అని అడిగినప్పుడు ఒకవేళ వీళ్ళు ఉంటారనా, వస్తారని, లేకపోతే వీళ్ళని ఖైదీలు చేస్తారనా? ఇప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తుల వారిని సిలువేస్తున్నటువంటి సందర్భంలో కూడా శిష్యులందరూ కూడా ఏం చేశారు? పారిపోయారు కదా. అలాగే వీళ్ళందరూ కూడా పౌలు గారిని ఆసియాలో ఉన్న వారందరూ కూడా ఏం చేశారట? చదువునన్నమాట. చెదరిపోయి నన్ను విడిచి వేరైపోయిరి. ఆ తర్వాత మాట చదువు. మరలా 15వ వచనం చదువు. ఆసియాలో ఉన్న వారందరూ ఏం చేశారట? నన్ను విడిచిపోయారన్న సంగతి నీ వెరుగుదు. వారిలో పుగిళ్ళే హెరమను అనువారు ఉన్నారు. వారిలో పుగుళ్ళే హెరమోన్ అనేటువంటి ఇద్దరు అప్పటి వరకు మరి ఒకవేళ నాయకులుగా ఉన్నారా, లేకపోతే తిరుగుబాటుదారులుగా ఉన్నారా, ఎలాగ ఉన్నారన్న తెలియదు కానీ ఒక ఇద్దరు పేర్లు ఆయన ప్రస్తావిస్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ప్రభు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక. చూడాలి, ఈ మాట బాగా మనకి ఆలోచనకరమైనటువంటి మాట. మరలా 16వ వచనం చూద్దాం. ప్రభువు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించుచుండెను. ఏమంటే కొంతమంది విడిచి వెళ్ళిపోయేవారు కనపడుతున్నారు. ఫ్రోగెల్లా, హెర్మును అనేటువంటి వ్యక్తులు విడిచి వెళ్ళిపోయారు. కానీ ఒక ఆయన ఏం చేశాడట? పౌలు గారిని శ్రద్ధగా వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడట. అది సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు, సత్యాన్ని నిలబెడుతున్నప్పుడు, సర్వసత్యాన్ని ప్రజలకి తెలియజేస్తున్నప్పుడు దానికి కొంతమంది లోబడతారో, విధేయులుగా ఉంటారు. ఇక్కడ ఒనేసిఫోరు కూడా ఎలా కనబడుతున్నారో, పౌలు గారిని ఎవరైతే బంధించి తీసుకుని వెళ్ళారో, పౌలు గారు ఎక్కడ ఉన్నారో, ఏ చెరలో ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి పలుమార్లు ఆయన దర్శించి ఆయన అవసరతలు తీర్చిన వాడిగా కనబడుతున్నారు. అలాగే యేసుక్రీస్తుల వారిని వదిలి వెళ్ళిపోయినటువంటి శిష్యులు కనబడుతున్నారు. యేసుక్రీస్తుల వారి దేహాన్ని తీసుకుని ఆయన మహిమ కొరకు వాడబడ్డానికి అరిమతి యోసేపు కూడా ఒక ఆయన కనపడతాడు. చూసారా, అందరూ విడిచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తుల వారి యొక్క దేహాన్ని ఇప్పుడు నాకు కావాలని ఏమంటే గవర్నమెంట్ వారి దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుల వారి దేహాన్ని తీసుకురాగలిగాడంటే ఆయన సామర్థ్యం ఏంటో మనం చూడాలి, ఆయన ధైర్యం ఏంటో మనం చూడాలి.
ఆ రోజు యేసుక్రీస్తుల వారిని అంగీకరిస్తేనే ఆయన శిక్షిస్తానన్నారు, ఆయన వాళ్ళకి మరణాన్ని విధిస్తానన్నారు. అయినా సరే ఒక ఆయన ముందుకు వెళ్ళాడు బయలుదేరి. ఎవరో అరిమత యోసేపు అనేటువంటి ఒక ఆయన. ఇప్పుడు పౌలు గారు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఆయన వెళ్తున్నారట. ఎవరైనా ఒనేసిఫోరు ఇంటివారు. 16 వచనం చదువు మోషబాబు. 16 వచనం. ప్రభు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలు ఏం చేశాడు? ఆయన్ని ఆదరించాడనంటే ఏది కావాలితే అది తీసుకుని వచ్చాడు ఒక అధికారిగా. ఏమండి, ఒక అధికారిగా ఒనేసిఫోరు వచ్చాడు అని అంటే అతడు సువార్తని ఎంత గట్టిగా నమ్మకంగా నమ్మాడో మనము తెలుసుకోవాలన్నమాట. మనము కూడా అలాగే ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఏమండి, సువార్త కొరకు, ముఖ్యంగా సువార్త కొరకు బాధని కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి? మనము కూడా పోరాడాలి, మనం కూడా ఆదరించాలి ఇతరుల కొరకు. ఆ తెగింపుని, అట్టి తెలివిని దేవుడు మరి మనకు అనుగ్రహించాలని వేడుకుందాం. ఇక చివరి అలా తీయకూడదు, తప్పన్నది. తర్వాత చివరిగా మనం ఆడ చూద్దాం. 17 వచ్చిన చదవాలి. 18 వచ్చిన చదువు. మరియు అతడు ఎఫీసీలో ఎంతగా ఉపచారము చేసును అది నీవు బాగుగా ఎరుగుదువు. మరలా ఏం చేశాడంటే అతను, మరియు అతడు ఎఫీసీలో ఎంతగా ఉపచారం చేసును అది నీకు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక అని అంటున్నాడు. అంటే ఆయన చెరలో ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా ఇతరుల కొరకు, క్రీస్తు కొరకు బ్రతికినటువంటి వారిని, జీవించినటువంటి వారిని గురించి పౌలు గారు మరి పత్రిక ద్వారాగా మాట్లాడుతున్నారు. కనుక ఇది తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో మనకి ఎదురవుతున్నటువంటి, మనం నేర్చుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి సందర్భాలు. ఓకే, ఇప్పుడు ఈ 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము మనకి ఏమని నేర్పిస్తుంది, ఏమని పాఠం బోధిస్తుందని జాగ్రత్తగా చివరిగా కొన్ని టూకీగా అనేటువంటి సందర్భాలను చదివేసి మనం ముగించేసుకుందాం. ఓకేనా? పౌలు గారి తిమోతిని మాట్లాడుతూ ఈ అధ్యాయం త్వరగా, ఈ అధ్యాయం మనకి ఏమని సెలవేస్తుందంటే విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఏం చేయాలట మోషబాబు? విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకని? విశ్వాసం కొన్ని సందర్భాల్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఎలా పడిపోతుంది? కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసం పడిపోతుంది, బాధలు వచ్చినప్పుడు విశ్వాసం పడిపోతుంది. అనగా చూడండి, ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు, ఏమండి, తుఫాన్లు వచ్చినప్పుడు, ఇంకా మనకి ఏమండి ఎదురుగాలు వచ్చినప్పుడు కొన్ని ఇల్లులు కట్ట ఏమైపోతాయి? పడిపోతాయి. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు విశ్వాసం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇప్పుడు విశ్వాసాన్ని ఏం చేయాలి? మనము నిలబెట్టుకోవాలని అంటే నువ్వు దేవుణ్ణి నిరంతరం అంటి పెట్టుకుని ఉంటేనే నీ విశ్వాసం నిలబడతాది, లేకపోతే విశ్వాసము పడిపోతుంది. కానీ పౌలు గారు అంటున్నారు, నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి, నువ్వు కాపాడుకోవాలి. కారణం ఏంటంటే నీ తల్లిలో ఉంది, నీ అవ్వలో ఉంది. ఇప్పుడు అదే విశ్వాసం నువ్వు కూడా ఏం చేయాలి? వారి ఇరువురు కాపాడుకున్నారు, నువ్వు కూడా కాపాడుకోవాలి. ఇది సువార్త పనులు, ఇది పరిచర్యలో భాగమని విశ్వాసాన్ని ఏం చేయాలన్నాడు ఆయన? నిలబెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మీరు కూడా ఏం చేయాలి? విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అది కష్టమైన, నష్టమైన, ఉదయమైన, సాయంత్రమైన, మధ్యాహ్నమైన, ఏ రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, ఏ సమయంలోనైనా ఏం చేయాలి? మీరు మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి క్రీస్తు కొరకు. రైట్ అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. మనం పొందిన విశ్వాస వారసత్వాన్ని కాపాడుకోవాలి. ఇంట్లో నాయనమ్మ గారు, ఏమండి, పెద్దనానమ్మ గారు, చిన్నానమ్మ గారు, మీ అమ్మ, ఏమండి, ఇంకా మీ మమ్మీ, డాడీ, ఇలా మనం అందరం కలిసి ఇంతమంది మీద విశ్వాసంతో మీరు నిలబెట్టుకోవాలి, మీరు కట్టుకోవాలి. ఎంతమంది ఉన్నారు ఈ గృహంలో. కనుక వీళ్ళందరి ద్వారా ఇప్పుడు మీ విశ్వాసాన్ని మీరు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దీన్ని పడిపోయే ప్రమాదం ఉంది, పడగొడతాడు దుష్టుడు వచ్చి. కానీ ఆ దుష్టుని మీరే పడగొట్టి మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకొని ఆ దుష్టుని ఏం చేయాలి? ఎదిరించాలి. అలా నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? కొన్ని ప్రయోగాలు చేస్తాడు నీ మీద, నిన్ను పరీక్షిస్తూ ఉంటుంటాడు. ఏ సమయంలోనైనా నా విశ్వాసాన్ని నేను పడగొట్టుకోను తండ్రి అని విశ్వాసాన్ని నిలబెట్టుకునేవాడిగా ఉండాలి అని ఈ అధ్యాయం నాతో సెలవిస్తుంది. దేవుని వరాన్ని ప్రజ్వలింపజేయాలి. దేవుని వరాన్ని ఏం చేయాలి మోషబాబు? నేను కుటుంబంతో ఉన్నాను కదా, పిల్లలతో ఉన్నాను కదా,
అన్నటువంటి ఆలోచన ఉండకూడదు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ నువ్వు ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి ఆత్మను ప్రజ్వలింపజేయాలి, వెలుగుతూ ఉండాలి. నువ్వు ప్రేరేపింపబడాలి, నీ ద్వారాగా అనేకులను ప్రేరేపించాలి. పాఠం ఏంటంటే దేవుడిచ్చిన వరాలను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయడం అంటే సుఖాలతో సంతోషాలతో ఉండడము. మరి లక్ష్య పెట్టడం అంటే శ్రమ పడడం, కష్టపడడం, దేవుని కొరకు బ్రతకడం. ఇలా మనము రేపబడుతూ ఉండాలి, అనేకులను పురుకొల్పుతూ ఉండాలని ఈ అధ్యాయం నీకు పాఠంగా చెబుతుంది. ఓకేనా? దేవుడిచ్చిన వరాలను నిర్లక్ష్యంగా ఉండకుండా వాటిని లక్ష్య పెట్టేవారుగా ఉండాలి అని ఈ అధ్యాయం మీకు నాకు సెలవిస్తుంది. ఇక భయం కాక దేవుని పిలుపు మీద మనం ఆధారపడాలి. భయానికి కాక దేవుని పిలుపు ఏంటో మనము చూడాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఏమంటే ఆయన ఆ శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఏమండి పాఠం ఏంటంటే భయముతో కాక ధైర్యముతో, ప్రేమతో, విశ్వాసంతో జీవించాలి అని ఈ అధ్యాయం మనందరితో నొక్కి మాట్లాడుతుంది. ఇక సువార్త కొరకు బాధను భరించాలి. సువార్త కొరకు ఏం చేయాలైనా బాధను భరించాలి. రోగం వచ్చింది, మనం మెడిసిన్స్ తీసుకోవడానికి బాధపడతాం లేదా? బాధపడతాం. ఎందుకంటే ఆ రోగం తగ్గేంత వరకు. అలాగే ఒక క్రైస్తవుడిగా ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఏం చేయాలంటే సువార్త కొరకు బాధని, కష్టాన్ని అనుభవించాలి, నువ్వు భరించాలి. పాఠం ఏంటంటే విశ్వాసం కోసం వచ్చే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ అధ్యాయం నీకు నాకు సెలవిస్తుంది. ఇక దేవుని పిలుపును కృపపై ఆధారపడి ఉంది. దేవుని పిలుపు దేని మీద ఉందట? కృపపై ఆధారపడి ఉంది. నీ జ్ఞానంతోనూ, నీ తెలివితోనూ, నీ మనసుతోనూ అయితే తెలియదు, కానీ ఆయన కృపను అనుగ్రహించాడు. నీకు ఈ సువార్త వచ్చింది, దానిని బట్టి నువ్వు సేవ చేయాలి, పరిచర్య చేయాలి అని ఈ భాగంలో ఈ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇక సత్యమైనటువంటి బోధన ఏం చేయాలంటే సర్వసత్యాన్ని మనం ఇతరులకు ప్రకటించాలి. ఆ సత్యాన్ని కాపాడడం కొరకు మనం మరణ పర్యంతం వరకు సత్యమైనటువంటి బోధన ఏం చేయాలి మోషే బాబు? కాపాడుకోవాలి. ఈదురుగాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎలాంటి నష్టాలు మనల్ని వాటిల్లినా ఆ సువార్తను మనం ఏం చేయకూడదు మోషే బాబు? ఆపకూడదు. దాని నుంచి మనం వైదొలిగిపోకుండా సువార్తను కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి. మొదట చదువుకున్నాం కదా, మనం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే విశ్వాసాన్ని నిలబెట్టుకున్నటువంటి మనం మరణ పర్యంతం వరకు ఈ విశ్వాసాన్ని ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి. కష్టకాలంలో కూడా విశ్వాసాన్ని, నమ్మకాన్ని విడవకూడదని ఈ అధ్యాయం నీకు నాకు నేర్పిస్తుంది. ఇక చివరగా మనం ఏం చేయాలంటే ఈ అధ్యాయం మనకి ఏమని బోధిస్తుందంటే ధైర్యంగా జీవించాలి. తిమోతితో అదే చెప్తున్నాడు పౌలు. నువ్వు ధైర్యంగా ఉండు, దేవుని వరాలను ఉపయోగించు, సత్యాన్ని నిలబెట్టు, విశ్వాసంలో నిలకడగా ఉండు అని ఈ అధ్యాయము మరి ముగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇది 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం యొక్క వివరణ, సారాంశము, సందర్భం. కనుక ఇంతవరకు విన్నటువంటి ఒక వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని ఇటు పరిచయను ముగించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పాలకుతండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన వ్యాధున్న సోదరుని ఉదకాల సౌందర్యం చక్కగా అందంగా వేగురు తండ్రి మీ సన్నిధి భాగ్యం మా కొన్ని వేళదున్న సుచరు సోదరు తండ్రి ఇటువంటి చిన్న ఉదకాల సౌందర్యం తిమ్మతో రాసిన పత్రిక తండ్రి, రెండవ పత్రిక తండ్రి, మొదటి అధ్యాయం తండ్రి మా చాలు చూడడం తండ్రి, నేర్చుకోవడం తండ్రి, మాకు సౌందర్యం జ్ఞానం ప్రయాణించండి. ఇటువంటి తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వస్తున్న స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచి కాబడుతుంది. ఇటువంటి వాక్యాన్ని పోయిస్తున్న బియ్యాలు రాదు కానీ దీని సాయంత్రం కాచి కాబడుతుంది. కుటుంబాన్ని కూడా దీని సాయంత్రం కాచి కాబడుతుంది. ఈ ప్రార్థన శ్రీకృష్ణ ప్రియ పాలకు తండ్రి. జై తల్లి ప్రార్థన. ప్రార్థన వచనాలు తీసుకున్నది ఇది కాడుతుంది వేగురమైతే నీ సన్న బాణాసి మీరు తెచ్చుకున్న ఇది కాడుతుంది. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మేము చూచున్నగా నేర్చుకుని పోచున్నగా సొంతని కానీ వెత్తబడుతున్న మాట రాసుకుని ట్రీగా తీసమని తిమోతి రాసిన మత 2వ అధ్యాయం మీరు చదువుతున్న నేర్చుకుని పోచున్నగా సొంతని కానీ ఈ లేసి బిడ్డలంతా ఆ కానీ వారికి దయచే మీరు ప్రేమించండి సంఘం దీవించండి. వదురు వయసుకి సంఘం దీవించండి.
సమయం కాపంది దీవించాడు బోసున బియ్యం కుటుంబం కూడా ఆశించేది రెండు సంవత్సరాల శాఖను దీవించాడు నూతనంగా తర్ఫీమే శాఖలను దీవించాడు తండ్రి ప్రార్థన యేసుక్రీస్తు నామములో పడుతుంది ఆమేన్. మహాగండువైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి, ఇంతవరకు చక్కనటువంటి పరిచయను ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో ఇంతవరకు మీ సన్నిధి కాంతులు మాకు వాక్యం ద్వారా ప్రకాశింపజేశారు. మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు మేము ఎలా జీవించాలో, ఎలా పాటుపడాలో తండ్రి మీరు మాకు నేర్పించినందుకే కృతజ్ఞతలు ప్రభా. విన్న వాక్యం మా వినికిడిలో 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపజేయండి. సువార్త కొరకు మాకు అడ్డుగా ఆటంకంగా సమస్యగా ఉన్న వాటిని అన్నిటినీ మేము నాయన దూరపరచండి. సువార్త కొరకు, సేవ కొరకు మేము దగ్గర అయ్యేలాగా మా హృదయాలను, మా మనసులను, మా నేత్రాలను మీరు తెరవజేయమని వేడుకుంటూ తండ్రి, ఈ దినమున కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని ప్రియులైన పరిశుద్ధులందరికీ మాకును దయచేయండి. ఈ దినమంతలో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు.